హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి ఏఎల్పికి అలాగే జేఈ టెక్నీషియన్ గ్రూప్ డి సంబంధించి అర్థమెటిక్ సమ్స్ ఇవి. సో అలాగే ఎస్ఎస్సి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఆర్ఆర్బి మరియు ఎస్ఎస్సికి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నేవల్ రాకెట్ కానీ, ఇండియన్ నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. If 28 divisible by 4 into 7 plus 44 divisible by 4 into 7 minus 12 into x equals to 18, then value of xని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీరు ఎప్పుడైనా సరే అర్థమెటిక్ క్వశ్చన్స్ చూసేటప్పుడు మీరు క్వశ్చన్ పర్ఫెక్ట్గా మీకు అర్థమైతే సగం ఆన్సర్ అనేది క్వశ్చన్లోనే ఉంటుంది. సో ఆ క్వశ్చన్ చూడగానే మీకు క్లారిటీ వచ్చేయాలి, ఇది ఏ మోడల్ క్వశ్చన్, ఇది ఏ విధంగా మనం చేయాలి అని క్లారిటీ అనేది రావాలి. ఇక్కడ టోటల్గా సింప్లిఫికేషన్ సంబంధించి ఈ క్వశ్చన్ ఇది. సో సింప్లిఫికేషన్ సంబంధించింది. డెఫినెట్గా సింప్లిఫికేషన్లో 2 మార్క్స్ అయితే పక్కా 100% 2 మార్క్స్ అయితే ఆర్ఆర్బిలో వస్తాయి. ఓకే, సింప్లిఫికేషన్స్లో. అలాగే ఎస్ఎస్సిలో పక్కాగా వస్తుంది. జీడీకి అయినా సరే, ఎస్ఎస్సి సంబంధించి ఏదైనా, జీడీ అయినా లేదంటే సిహెచ్ఎస్ఎల్ అయినా, ఎంటీఎస్ అయినా ఏదైనా. సో ఇప్పుడు మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ 28 మనకి కరెక్ట్గా నీట్గా మనం బాడ్మాస్ రూల్లో రాసుకుందాం. 28 డివిజిబుల్ బై 4 ఇంటూ 7, ఇది ఒక పార్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ పార్ట్ ఏంటి, 44 డివిజిబుల్ బై 4, మధ్యలో ప్లస్ ఉంది. ఓకే, 44 divisible by 4 into 7 minus 12 into x equal to 18. ఓకే, 4 ఎంతలు, 4 7s are 4 11s. ఓకే, ఇంక ఇక్కడ ఏం కట్ అవసరం లేదు. 7 into 7 బాగా చూసుకోండి, 7 into 7 49 ప్లస్ 11 into 7 77 మైనస్ 12 into x 12x ఈక్వల్ టు 18. సో ఇది ఒక మోడల్లో వచ్చింది కదా. సో ఈ రెండు మనం యాడ్ చేసుకుందాం. 49 ప్లస్ 77 యాడ్ చేస్తే ఎంత, 6, టోటల్గా 126 వస్తుంది. మైనస్ 12x ఈక్వల్ టు 18. సో 18ని మనం ఇటువైపు తెచ్చేసుకుందాం, 12xని ఇటువైపు చేంజ్ చేసేద్దాం. సో అలా చేంజ్ చేస్తే 126 మైనస్ 18 ఈక్వల్ టు 12x. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ మైనస్ 18 ఎలా వచ్చింది, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ 12 ప్లస్ 12 ఎలా వచ్చింది. ఈక్వల్కి ఇటువైపు ఉంటే మైనస్, అదే ప్లస్ ఇటువైపు వస్తే మైనస్ వస్తుంది. సో ఈ మైనస్ ఇటువైపు వెళ్తే ప్లస్ వస్తుంది. సో 128లో నుంచి 18 తీసేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ 128లో నుంచి 18 తీసేయాలి. ఇక్కడ 126లో నుంచి 18 తీసేస్తే ఆన్సర్ మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ 108 వస్తుంది. 12x x ఈక్వల్స్ టు 108 బై 12. 12 ఎంతలు, 12 9s are 108. సో ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ 9 అనమాట ఇది. సో మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని ఏ మోడల్లో ఉందో చూడాలి, ఆ మోడల్లో ఉన్నదాన్ని ఒక ఫార్మాట్లో రాసుకోవాలి, తర్వాత దానికి సింప్లిఫికేషన్ అనేది చేయాలి. ఇది సింప్లిఫికేషన్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ఎర్న్స్ ₹180 పర్ అవర్ అండ్ వర్క్స్ ఫర్ 7 hours పర్ డే. బి అనేవాడు 160 పర్ అవర్ అండ్ వర్క్స్ 5 hours per day, and what is the ratio per day A and B. ఇక్కడ మీరు క్వశ్చన్ బాగా చూడండి. ఏ ఎర్న్స్ 180 పర్ అవర్ అండ్ వర్క్స్ ఫర్ 7 hours. ఇక్కడ ఫస్ట్ ఏదైనా సరే ఒక్క రోజుకని అడిగారు, ఇక్కడ పర్ డే. సో పర్ డేకి, ఓకే, ఒక్క రోజుకి ఇక్కడ పర్ డేకి
ఏ అనేవాడు పర్ డేకి ఏ ఎంత 180 అవర్స్ 180 పర్ అవర్ 180 పర్ అవర్ పర్ 7 అవర్స్ అంటే ఒక అవర్కి 180 రూపీస్ అలాగే 7 అవర్స్కి ఎంత అనేది ఫస్ట్ ఏ అనేవాడు వస్తుంది. తర్వాత బి అనే వాళ్ళకి ఎన్ని 160 రూపీస్ అనమాట 160 పర్ అవర్ 160 రూపీస్ పర్ అవర్. అయితే ఎన్ని అవర్స్ చేశాడు రోజుకి 5 అవర్స్ చేస్తాడు అయితే ఒక రోజుకి ఎంత అని వస్తుంది. సో 180 ఇంటూ 7 చేస్తే 700 78056 5 7 1260. నెక్స్ట్ 160 ఇంటూ 5 16 5 అంతా 80 అంటే 800. సో ఈ రెండింటికి మనం రేషియో చూడాలి. 1260 ఇస్టు అంటే ఏ ఇస్టు బి అని అడిగి ఏ మరియు బి యొక్క రేషియో అని అడిగారు. సో 1260 800. సో 0 ఫస్ట్ క్యాన్సిల్ అయిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే 263 40s 240 సార్. సో ఇంకేమైనా కట్ అవుతాయా? ఇంకేమీ కట్ అవ్వవు. సో 63:40 ఇందులో ఎక్కడుంది ఆప్షను? సో సి ఆప్షన్ ఇది. సో ఏదైనా మీరు వర్కింగ్ సమ్స్ ఎప్పుడైనా చూసేటప్పుడు ఎంత వర్క్ ఇదేంటి ఇక్కడ 4-5 లైన్లు ఉంది కదా ఇది మన వల్ల కాదు అని వదిలేయొద్దు. ఎందుకంటే అది ఈజీగా ఉంటాయి కొన్ని వరకు. సో మీరు చాలామంది చెప్పుంటారు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కైనా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కైనా సరే కొన్ని బిట్లు వదిలేయడం మంచిది ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్లో పోతాయని. సో ఇలాంటి బిట్స్ ఏంటంటే చూడడానికి ఎక్కువ వర్కింగ్ లాగే ఉంటాయి కానీ ఈజీగా వస్తాయి అన్నమాట మనకి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. నెక్స్ట్, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 1/2/5 ఆఫ్ కాస్ట్ ప్రైస్ సో ద పర్సంటేజ్ గెయిన్ ఈజ్. సో నేను అన్ని టాపిక్స్ కూడా నేను కవర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకు మెయిన్ ఇది సెల్లింగ్ ప్రైస్ మనకు కావాల్సింది ప్రాఫిట్స్ అండ్ లాస్ నుంచి వచ్చే క్వశ్చన్ అనమాట. ఇది సెల్లింగ్ ప్రైస్ అలాగే కాస్ట్ ప్రైస్ సంబంధించి ఉంటాయి. సో ఇందులో వచ్చేసరికి ఒక సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 1/2/5 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు. మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి నార్మల్గా చేయడానికి ఎలా చేస్తాం? 5 into 1 అంటే 5 + 2 5 into 1 + 2 అంటే 7/5 వస్తుంది ఇక్కడ. ఇది అంటే SP/CP = 7/5 రాసుకోవచ్చా లేదా? సో మీకు ఒక డౌట్ రావచ్చు ఇదేంటి డైరెక్ట్గా రాసేసారు అని. ఇక్కడ బాగా క్వశ్చన్ చూడండి. సో క్వశ్చన్ వైజ్గా నేను వెళ్తాను. సెల్లింగ్ ప్రైస్ అంటే SP ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు. సో 5 1/2 సో 1/2/5 అంటే 5 1 5 + 2 7/5 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఆఫ్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. కాస్ట్ ప్రైస్ అంటే సిపి. సో ఈ ఫార్మేట్ మీకు అర్థమైంది కదా. ఈ ఫార్మేట్ అర్థమైతే మీకు రిమైనింగ్ అర్థమైపోయినట్టే. సో ఇక్కడ ఎస్పి. సో అందువలన నేను ఎస్పి ఇక్కడ సిపిని ఈ విధంగా కిందకి తెచ్చేసుకున్నాను అంటే డివిజిబుల్ వస్తుంది. ఈక్వల్ టు 7/5 రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ మనకి ఎస్పి వాల్యూ క్లియర్గా మనకు అర్థమవుతుంది 7 సిపి వాల్యూ 5 అని. సో మనకు ఒకవేళ ప్రాఫిట్ కావాలి అంటే ఏంటి? ఎస్పి మైనస్ సిపి ఫార్ములా. సో ఎస్పి వాల్యూ ఎంత? 7 - 5 ప్రాఫిట్ ఎంత? 2 రూపీస్. సో ఇక్కడ 2 అనమాట. అలాగే ఇక్కడ మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు ఇక్కడ. సో వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ గెయిన్ అంటే గెయిన్ అన్నా ప్రాఫిట్ అన్నా ఒకటే. ఇక్కడ నేను కొన్ని ఫార్ములాస్ అయితే పక్కన రాస్తాను మీరు చూడండి. సో మీరు అది నెక్స్ట్ సమ్స్ కూడా మనకి యూజ్ అవుతాయి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. లాస్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు లాస్ బై సిపి ఇంటూ 100.
సో ఇక్కడ మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, 2 రూపీస్. 2 రూపీస్. సిపి ఎంత, కాస్ట్ ప్రైస్ ఎంత మనకి 5 ఇంటూ 100. 5 ఎంతలు, 5 2s అంటే 20. 20 2s 40%. ఎంత పర్సంటేజ్ లాభం, 40% లాభం. ఇది ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది ఆల్జీబ్రిక్ అండ్ సింప్లిఫికేషన్ సంబంధించి క్వశ్చన్ అనమాట. సో x² ప్లస్ y² ఈక్వల్స్ టు 100 ఇచ్చారు. x/y ఈక్వల్స్ టు 4:3 ఇచ్చారు. సో x² మైనస్ y² వాల్యూ ఎంత అని ఇచ్చారు. సో యాక్చువల్గా మనకి x² ప్లస్ y² అంటే గివెన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, 100 ఇచ్చారు. x² ప్లస్ y² ఈక్వల్స్ టు 100. అయితే x/y ఈక్వల్స్ టు 4:3. ఇందులో మనకి x వాల్యూ మనకు తెలియదు, అలాగే y వాల్యూ కూడా మనకు తెలియదు. సో అందువలన xని ఒక పదంతో డినోట్ చేసుకుందాం, yని ఒక పదంతో డినోట్ చేసుకుందాం. సపోజ్ ఇక్కడ లెట్ x ఈక్వల్స్ టు 4k కింద కన్వర్ట్ చేసుకుందాం. ఒక కాన్స్టెంట్ వాల్యూ, k అంటే కాన్స్టెంట్ వాల్యూ కింద కన్వర్ట్ చేసుకుందాం. అలాగే yని 3k కింద కన్వర్ట్ చేసుకుందాం. ఎందుకు ఈ 4, ఎందుకు ఈ 3 తీసుకున్నాం అంటే x/y అంటే 4:3. సో x వాల్యూ కంప్లీట్గా 4 అని మనం చెప్పలేం, ఎందుకంటే ఇది రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో క్లారిటీగా మనం చెప్పలేం. సో అందువల్ల xని 4k సమ్ వాల్యూని డినోట్ చేసుకుంటాం. అలాగే yని 3కి సమ్ వాల్యూని డినోట్ చేసుకుంటాం. సో x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, x² ప్లస్ y² ఈక్వల్స్ టు 100. సో x అంటే 4k హోల్ స్క్వేర్, ఇది x బదులు, ప్లస్ y బదులు ఏంటి 3k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత, 100. ఓకే, 4k అంటే 4k హోల్ స్క్వేర్ ఎంత, 16k². 4 4s 16k² ప్లస్ 9k² ఈక్వల్స్ టు 100. 16 ప్లస్ 9 ఎంత, 25k² ఈక్వల్ టు 100. 25 ఎంతలో 100, 25 4s 100. 25 4s 100. k² ఈక్వల్ టు 4 అయితే k ఈక్వల్ టు 2 వచ్చిందా లేదా మనకి. ఎలా వచ్చిందంటే సపోజ్ k² ఈక్వల్స్ టు 4 అయితే మనం 4ని 2² రాసుకోవచ్చు కదా. సో ఇది క్యాన్సిల్ అయితే k ఈక్వల్ టు 2 వస్తుంది. సో kని మనకి ఈ k ఏదైతే ఉందో అది ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం, అంటే ఇక్కడ 4kలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో x వాల్యూ అప్పుడు మనకి క్లియర్గా వస్తుంది. x ఈక్వల్స్ టు 4k కదా, 4 ఇంటూ 2, x ఈక్వల్ టు ఎంత, 8, y ఈక్వల్ టు 3 ఇంటూ k 6. సో మనకి x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చేసింది. ఇక్కడ మనకి ఏమడిగారు, x² మైనస్ y² అడిగారు. సో x² మైనస్ y² ఈక్వల్ టు ఇక్కడ 8² మైనస్ 6². 8² అంటే ఎంత, 8 8s 64 మైనస్ 6² అంటే 6 6s 36. సో ఆన్సర్ మనకి ఎంత వచ్చింది, 28. సో ఇందులో 28 ఎక్కడుంది, సో ఇది 28. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది బిగినర్స్, మనకి ఏమీ అర్థమెటిక్ ఏమీ రాలేని వాళ్ళు కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో స్లోగా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. సో ది యావరేజ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్ 1 to 5 ఈజ్. సో మనం ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ది యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ నెంబర్ 1 to 5, 1 to 5 మధ్యలో ఓవరాల్గా కలుపుకొని యావరేజ్ చేయమంటున్నారు. అది స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్ అనమాట. అంటే 1² 2² 3²
4 స్క్వేర్ 5 స్క్వేర్ అలాగా. సో చిన్న నెంబర్స్ అయితే ప్రాబ్లం లేదు. అదే పెద్ద నెంబర్స్ అయితే ఎక్కువ నెంబర్స్ ఒక 1 to 10 అయితే ఏం చేస్తాం? సో స్క్వేర్స్ దీనికి ఫార్ములా ఒకటి ఉంది. ఆ ఫార్ములా ఏంటి అంటే n+1 ఇంటూ 2n+1 బై 6. ది యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్ ఫార్ములా ఏంటి అంటే n+1 ఇంటూ 2n+1 బై 6. సో ఇందులో మనకి n వాల్యూ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ మనం 1 to 10 ఇచ్చారనుకోండి. ఇక్కడ n అంటే ఏంటి? లాస్ట్ వాల్యూ, టోటల్ వాల్యూస్. టోటల్ ఎన్ని వాల్యూస్? 1 2 3 4 5 అలాగా 10 వాల్యూస్ అనమాట. ఇక్కడ 1 to 5 ఇచ్చారు కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1 2 3 4 5 వాల్యూస్. సో ఇక్కడ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ వాల్యూస్. సో ఎన్ని? ఇక్కడ 5 ప్లస్ 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం మనం. ఇంటూ 2 ఇంటూ ఇక్కడ n వాల్యూ 5 ప్లస్ 1 ఓవరాల్గా 6. సో 5 ప్లస్ 1 6 ఇంటూ 2 5 10 ప్లస్ 1 11. 6 ఇంటూ 11 బై 6. ఈ 6 క్యాన్సిల్ అవుతే ఆన్సర్ 11 ఈజీగా వచ్చేసింది. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం రిపీటెడ్గా చూస్తున్నాం ప్రతి ఎగ్జామ్ కూడా. ఫైండ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ది లార్జెస్ట్ 6 డిజిట్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 3 4 5 6. ఫస్ట్ మీకు ఏంటంటే క్వశ్చన్ చూడగానే ఇది లార్జెస్ట్ 6 డిజిట్ ఏంటి, డివిజిబుల్ బై 3 4 5 6 అంటే ఇవన్నీ కూడా మనం చెయ్యాలా అనే ఒక మెయిన్ అంటే ప్రాక్టీస్ లేకపోతే ఇవన్నీ మనకి డౌట్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఫస్ట్ మనకి ఇక్కడ కొంచెం మనం నేర్చుకుందాం చిన్నది. లార్జెస్ట్ 1 డిజిట్ నెంబర్ ఎంత? లార్జెస్ట్ 1 డిజిట్ నెంబర్ ఎంత? సో ఇక్కడ లార్జెస్ట్ 1 డిజిట్ నెంబర్ ఎంత? 9. అదే 2 డిజిట్ అయితే 99. అదే 3 డిజిట్ లార్జెస్ట్ ఎంత? 999. అదే 4 అయితే సో మనకి ఏదైనా కానీ లార్జెస్ట్ అనేసరికి మనకి 9 వస్తుంది. అదే స్మాలెస్ట్ అంటే 1 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 0 రాదు. స్మాలెస్ట్ అంటే 1 వస్తుంది. సో అదే 6 డిజిట్స్ ఇచ్చారు కాబట్టి 6 9s వస్తాయి. 6 9s. సో ఇది లార్జెస్ట్ మనకి లార్జెస్ట్ వచ్చిన 6 డిజిట్ నెంబరు ఇవన్నమాట. సో ఈ 9s. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు 3 4 5 6. ఇవన్నీ కూడా డివిజిబుల్ ఎలా అవుతాయని. సో ఓకే, ఇక్కడ 3 4 5 6 ఇలా డివిజిబిలిటీ ఇచ్చేటప్పుడు దానికి మనం ఎల్సిఎం అనేది చేసేసుకోవాలి. సో ఇక్కడ సపోజ్ 3తో చేసుకుంటే 3 4 5 2 సార్. సో ఇంకేం కట్టవు. 3 1 జా 3 3 4 జా 12 12 5 జా 60 62 జా 120. అంటే ఓవరాల్గా మనకి 3 4 5 6కి మనకి 60 అనేది ఎల్సిఎం అనేది వస్తుంది. చూడండి ఒకసారి. ఇంకా 2 కూడా అవుతుంది ఇది. ఓకే, సో 3 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 1 చేస్తే మీకు 60 వస్తుంది. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఇక్కడ మనకు లార్జెస్ట్ నెంబర్ తెలిసింది, ఆ నెంబర్ని ఏ నెంబర్తో డివిజిబుల్ చేయాలనేది కూడా మనకు తెలిసింది. సో ఇక్కడ మనకి లార్జెస్ట్ నెంబర్ ఎంత? 6 6s. ఓకే, ఈ 3 దేంతో చేయాలి? 60తో చేయాలి. 61 జర్ 60 390. నెక్స్ట్ 66 జర్స్ ఈ 9 క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం. 360 9 3 సేమ్ మళ్ళీని 6 జార్ సేమ్ చేసుకుంటాం. మళ్ళీ ఇలాగా
6 డిజిట్స్ 1 2 3 ఇలా వచ్చేలాగా మనం చూసుకుంటాం అనమాట. ఇక 2 అయిపోయినాయి, 3 4 5 ఇక్కడ ఓవరాల్గా మనకి 1.66 సమ్ వాల్యూస్ వస్తాయి. ఫైనల్గా మనకు ఆన్సర్ వచ్చేది 39 అనేది వస్తుంది ఇక్కడ. ఇంకా ఇక్కడ ఏమడిగాడు, సమ్ అడిగాడు, ది సమ్ ఆఫ్ డిజిట్స్ అని అడిగాడు. సో సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత ఓవరాల్గా 6 డిజిట్స్కి, ఇక్కడ 9 చూడండి, ఫస్ట్ది 9 ప్లస్ 9 ప్లస్ 9 ప్లస్ 9 ప్లస్ 6 ప్లస్ 0 ఇలా వస్తున్నాయి. దీనికన్నా ముందు మనం ఏం చేయాలంటే రిక్వైర్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఈ వాల్యూ, ఏ వాల్యూ ఉంది 999, ఇక్కడ 6 9s ఉన్నాయి కదా, ఈ వాల్యూ ఉంది కదా 999, ఈ వాల్యూలో నుంచి 39 రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేస్తే మనకి ఒక కొత్త వాల్యూ అనేది వస్తుంది. ఓకే, మనకి కొత్త వాల్యూ అనేది వచ్చింది కదా, ఇవన్నీ కూడా యాడ్ చేసేయాలి. ఇవన్నీ కూడా యాడ్ చేసేయండి. ఇవన్నీ యాడ్ చేస్తే 9 ప్లస్ 9 ప్లస్ 9 4 9s ప్లస్ 6 యాడ్ చేస్తే ఓవరాల్గా మనకి 42 అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ సమ్స్ అన్ని కూడా మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.